మాదాపురం గ్రామ ప్రజలందరికీ మరియు ఈ చుట్టుప్రక్కల ప్రజలకు సర్పంచులకు, ఎందుకంటే మనకు మామూలు పదవి కాదు ఇది. కొందరు అనుకుంటారు ఎమ్మెల్సీ అంటే ఏందని. కాదు, 3 జిల్లాలో ఎక్కడ శంకుస్థాపన అయినా అక్కడ మనం తీర్మార్మల్ అన్న పేరు ఉంటుంది. 3 జిల్లాలలో ఏ ఎమ్మెల్యే ఫౌండేషన్ వేసినా ఎమ్మెల్సీ తీర్మార్మల్ అన్న పేరు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా చిన్న వయసులో పెద్దల సభకు ఎంపికయ్యాడు. పెద్దల సభలో నాకు తెలిసి ఇంత చిన్న వయసు వాళ్ళు ఎమ్మెల్సీ కాకపోవచ్చు, టికెట్ కూడా ఎవరికి రాకపోవచ్చు కూడా ఇదివరకు. ఎందుకంటే మన వాయిస్ ఇదివరకు 2 సార్లు పోటీ చేసాడు. ఒకసారి కాంగ్రెస్ లో, ఒకసారి ఇండిపెండెంట్ లో మంచిగా దగ్గరికి వచ్చాడు. కానీ కాంగ్రెస్ లో టికెట్ తెచ్చుకున్నాడు రూలింగ్ లో ఉన్నప్పుడు చాలా కష్టం. ఇందులో టికెట్ తెచ్చుకొని 3 జిల్లాలలో పట్టభద్రులు, ఏదో చదువురాలు కాదు ఓట్లేసింది, పట్టభద్రులు ఓటేసి మనల్ని గెలిపించి పెద్దల సభకు పంపినందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటే, మనది ఇక పొద్దున్నాక సోది చెప్పదలుచుకోలేదు. మండలం కోసం మన చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు కొంతమంది వచ్చారు, కొంతమంది ఇక్కడనే ఉన్నారు. మొదటగా మన తిమ్మాపూర్ సర్పంచ్ అంటే బొమ్మరామారం మండలంలో చెప్తున్నా. మొదలు బోయినపల్లి సర్పంచ్ కాన్సన్ట్రేటర్, ఈ తిమ్మాపూర్ సర్పంచ్ కంచల్తండ లక్ష్మణ్ ఉన్నాడు ఇక్కడనే. కంచల్తండ లక్ష్మణ్, రామస్వామి తండ సర్పంచ్ వీరు నాయక్, బాలు నాయక్ వాళ్ళు తండ సర్పంచ్, గోవింద్ తండ సర్పంచ్ గారు. ఇది బొమ్మరామారం మండలంలో ఒక 7 గ్రామ పంచాయతీలు కాన్సన్ట్రేటర్లు ఇచ్చారు. మన మండలం తిరుపతి మండలంలో నాగాపల్లి, గోపాలపురం, చినలక్ష్మాపురం, బద్దూతండ, ధర్మారం, గొల్లపురం, రామోజీ నాయక్ తండ, పల్లెపాడ్, పోతిరామ్ తండ, మన మాదాపురం. ఇన్ని గ్రామాలు కలిపి జనాభా లెక్కలతో సహా ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, మన విస్తీర్ణం ఎంత, అవన్నీ కూడా కలిపి ఇంతమంది ఉన్న ఎమ్మెల్యే గారికి మన సీఎం కేసీఆర్ కూడా లెటర్ ఇచ్చాం. కానీ దురదృష్టవశాత్తు మన మండలం చేయలేకపోయారు. కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. దుష్ట శక్తులు ఉండి మన మండలాన్ని చేయలేకపోయేది. కాబట్టి ఇప్పుడైనా మనకు అవకాశం ఉంది. ఎందుకంటే పెద్దల సభలు ఉన్నాడు, మామూలు విషయం కాదు. పెద్దల సభలు ఉండి మనకు సీఎం దగ్గరికి డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంది, మంత్రుల దగ్గర పోయే అవకాశం ఉంది. ఏదో మనకు అపాయింట్మెంట్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా పోతుంది. కాబట్టి మాదాపురం మండలం చేయాలని మన అందరి తరఫున, మన చుట్టుప్రక్కల గ్రామాల తరఫున, మాదాపురం ప్రజల తరఫున మండలం చేస్తే మంచి అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. సీత నారాయణ యాదవ్ గారు, మాజీ సర్పంచ్.